నేను యూట్యూబ్ చేయటం స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను సోషల్ మీడియాలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇంత ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్‌ని నేనెప్పుడూ కవర్ చేయలేదు. అంటే యూ సీ పీపుల్ నీడ్ దీస్ ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్. ఎంత అంటే బాధ్యత ఉన్న సమాజంగా, ఆంధ్రప్రదేశ్ సమాజంగా మనము ఈ విషయాల పట్ల కంప్లీట్ అవగాహన పెంచుకోకపోతే ఇంక మనం బ్రతికి ఉపయోగం లేనట్టే. 'వన కోసం' అనే ఛానల్ ఇంత ఇంపార్టెంట్ థింగ్స్‌ని ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్టుగా 4 రోజులు సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టకుండా బ్రేక్ తీసుకున్నందుకు ఫస్ట్ సిగ్గుపడతా. తర్వాత మన కోసం సబ్‌స్క్రైబర్స్‌ని క్షమాపణ కోరతా. మళ్ళీ నేను మీ ముందరికి ఈరోజు ఎంట్రీ అవ్వటం జరిగింది. నన్ను క్షమిస్తూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైమ్ చూస్తే క్షమించండి. మీరు గత వీడియోకి ఈ వీడియోకి గ్యాప్ వచ్చింది. క్షమించి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీరు నన్ను క్షమించారు అని నేను నమ్ముతున్నట్టు. మీరు క్షమించట్లేదు అంటే మీరు మీ తిట్లను కామెంట్‌లో పెట్టండి. మీరు ఏది తిట్టాలనుకుంటే అదంతా కామెంట్‌లో పెట్టండి. నన్ను ఎలా తిట్టాలనుకుంటారో నన్ను కామెంట్‌లో పెట్టండి. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేను మిస్ చేసేసాను. అసలు ఆ టాపిక్స్ నేను ఛానెల్స్‌లో చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. కానీ నేను సిగ్గుపడకుండా నేను చచ్చిపోతే మళ్ళీ ఇటువంటి కంటెంట్ ఎవరు కవర్ చేయలేరు కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. వెల్కమ్ టు 'మన కోసం'. సో, అన్నిటికన్నా ప్రధానంగా ముఖ్యాంశం ఏందంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు మగాడా? కాదా? అసలు ఆంధ్రప్రదేశ్ సమాజమంతా ఈ క్వెషన్‌కి ఆన్సర్ వెతుకుతా ఉందండి. ఎందుకంటే, జోగి రమేష్ కొడుకు తన సంసార జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి, తన భార్యను ఎలా హింస పెట్టాడు, తన భార్యను ఎలా వేధించాడు, ఆ భార్యను ఒక మత మార్పిడికి గురి చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసలు సరిగ్గా సంసారమే చేయలేదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ 5,00,00,000 డౌరీ అడిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఫార్చునర్ కార్ అడిగింది. డైమండ్ నెక్లెస్‌లు అడిగాయి. ఎలా ఇవన్నీ చేయగలుగుతారు? ఇవన్నీ చేస్తూ అతను సభ్య సమాజంలో ఎలా తిరగగలుగుతున్నాడు? ఇటువంటి మానవ మృగాలను ఏం చెయ్యాలి? ఇటువంటి మానవ మృగాలను మనం అంటే డిప్యూటీ సీఎం గారి మాటలో చెప్పాలంటే ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి. అంటే నేను చెప్తే కట్టాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం మీద చాలా బలమైన ఫోకస్ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇమ్మీడియేట్‌గా క్రిమినల్ కేసులు అదే 498 లాంటి క్రిమినల్ కేసులు కట్టడం వల్ల ఆ వ్యక్తి యొక్క క్రిమినల్ నిజ స్వరూపాన్ని, జోగి రమేష్ కుటుంబం యొక్క నిజ స్వరూపాన్ని సమాజం ముందర బహిరంగపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సభ్య సమాజానికి ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇవ్వాలనుకుంది. ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంది. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అసలు టీడీపీ సోషల్ మీడియా అసలు వాళ్ళు వారియర్స్ అండి. ఐ లవ్ దెమ్. వాళ్ళు పనిచేసినట్టు ఈ భూమి మీద ఎవ్వడు ట్రంప్ సోషల్ మీడియా కూడా పనిచేయదు. రాత్రింపగలు వాడు సోషల్ మీడియాలో ఒక జోగి రమేష్ కొడుకును, జోగి రమేష్ భార్యను వాళ్ళు రోస్ట్ చేసిన విధానం సభ్య సమాజం తనెత్తుకునేలా చేసింది. ఒక 25, 30 సంవత్సరాల లోపల ఉన్న కుర్రోడు మగతనం లేకపోయినా మగతనం ఉందని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని చెబుతూ ఈ మీడియా అసలు అందరికన్నా గొప్పగా చెప్పాలంటే ఒకరున్నారండి మహా న్యూస్. ఈ దేశంలో భగత్ సింగ్ అంటారు కానీ మహా న్యూస్ చైర్మన్ ఆ అబ్బాయి అతని పేరేంటంటే ఇలా జుట్టు ముందరకేసుకొని విగ్గు పెట్టుకొని కూర్చొని ఉంటాడు వంశీ మారెళ్ళను మూరెళ్ళను. అతనండి భగత్ సింగ్ కన్నా యోధుడండి అతను. హీ ఈజ్ నీడెడ్ ఫర్ ద సొసైటీ. ఏబిఎన్ రాధాకృష్ణ ఈ సొసైటీకి ఒక టార్చ్ బేరర్ అనుకునే ఇన్ని రోజులు. నో, ఇట్ ఈజ్ వంశీ. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ వంశీ. హీ ఈజ్ అ టార్చ్ బేరర్ ఫర్ ద సొసైటీ. అసలు ఒక మగతనం గురించి అంతసేపు డిబేట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నిలబెట్టాడు చూసారా? దట్ ఈజ్ వంశీ, నాట్ దిస్ వంశీ. మహా న్యూస్ వంశీ. మహా న్యూస్‌ని చూసిన తర్వాత మన కోసం సిగ్గుతో తల వంచుకుంది. ఇటువంటి జర్నలిజం చేయలేని స్థితిలో నేనున్నానని సిగ్గుతో తల వంచుకుంటున్నా ఈరోజు కూడా. ఇక రెండవ అతి ముఖ్య అంశం అండి. బోండా ఉమ అంబటి రాంబాబుతో కూర్చుంటాడు. సిగ్గుండాలండి రాజకీయ నాయకులకు. ఎలా కూర్చుంటాడండి బోండా ఉమ? అంబటి రాంబాబు అనేవాడు ఒక ఫక్త్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది గొడ్డలి పార్టీ అండి. వైఎస్ఆర్‌సీపీ అనే ఒక గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అందరూ. అట్లాంటి గొడ్డలి పార్టీలో చాలా ఇంపార్టెంట్ లీడర్. తన నియోజకవర్గంలో కూడా గొడ్డలను పంచిపెట్టే కార్యక్రమం చేయడానికి పూనుకున్నాడనమాట. గుంటూరులో వినికిడి కూడా.
తన ఇంటి మీదికి కొన్ని వందల మంది ఇలా వచ్చి దాడి చేస్తున్నప్పుడు అతను ఒక్కడే ఇట్లా గొడ్డలి పట్టుకొని గిరా 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 తిప్పుతూ ఎంతమంది మీద హత్యాయత్నం చేసి ఉంటాడు. ఇదంతా మీడియాలోకి రాలేదండి. అటువంటి అంబటి రాంబాబు పక్కన బోండా ఉమ ఎలా కూర్చుంటాడు? ఇంత ఇంత ఇట్లాంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం అస్సలు సహించేది లేదు. వైఎస్ఆర్‌సీపీ గొడ్డలి పార్టీ లాంటి వ్యక్తులతో కూటమి ప్రభుత్వం కలిసి ట్రావెల్ చేసేదే లేదు. అది మన కులపోడైనా, అది మన భర్త అయినా, మన భార్య అయినా, లాస్ట్‌కి మనకు పుట్టిన పిల్లలైనా సరే పొరపాటున పక్క పార్టీ వైపు చూస్తే పరశురాముడి ఖండన ఖండించినట్టు ఖండించటమే. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారండి. వైఎస్ఆర్‌సీపీ అనేది ఒక గొడ్డలి పార్టీ. అటువంటి గొడ్డలి విషవృక్షం కింద మన వాళ్ళు కూర్చోరాదు అని. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని నేను కవర్ చేయలేకపోయాను. కానీ గత 2 రోజుల నుంచి మా మహా న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు దే హ్యావ్ కవర్డ్ ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన ఈ ప్రజా పాలసీలకు సంబంధించిన ఈ విషయాన్ని కవర్ చేయడంలో ఈ 2 ఛానల్స్ సక్సెస్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉందండి. ఇప్పుడు కాపులంతా మన పక్కే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే కాపులు, కాపులంటే ప్రజలు. సో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే కాపులు సంతోషంగా ఉన్నట్టు, కాపులు సంతోషంగా ఉన్నారంటే ప్రజలు సంతోషంగా ఉన్నట్టు. ఇప్పుడు కాపులు కూడా అదే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన కులాలందరినీ వెనక్కి నెట్టేసి కాపులు మాత్రం బ్రతకాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల ఆరాధ్య దైవమైన పవన్ కళ్యాణ్ని, ఆల్రెడీ మన పక్షాన ఉన్న పవన్ కళ్యాణ్, కాపుల కోసమే పోరాడుతున్న పవన్ కళ్యాణ్, మన నాయకుడు అంటే కాపుల నాయకుడు మన కింద పనిచేస్తున్నప్పుడు, మనకు అసోసియేటెడ్గా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో ముద్రగడ పద్మనాభం లాంటి చిన్న చిన్న అసలు ఎంత వీళ్ళంతా లీడర్సా అండి? తుని రైల్వే ఘటనలో ప్రధాన నిందితుడు తన కొడుకు, తన కోడలు, తన భార్య వీళ్ళందరూ క్యాన్లు కిరోసిన్ పట్టుకొని రైల్వే స్టేషన్ మీదకి వెళ్ళి, అదే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి రైలు పోతుంటే దాన్ని తగలబెట్టిన ఘటనలో ప్రధానమైన నిందితులు. వాళ్ళని ఎన్ని బూతులు తిట్టినా కూడా తప్పు లేదు అని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆ టైంలో వాళ్ళని తిట్టి వాళ్ళని సమాజంలో సెట్ చేశారు. అటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఓటమి పరిచయం అయితే నేను నా పేరు మార్చుకుంటానని చెప్పి ఏమాత్రం సిగ్గుశరం లేకుండా రెడ్డి పేరు పెట్టుకున్న పద్మనాభరెడ్డి మాట మీద నిలబడతానన్న ఒక్క పిచ్చి ఆలోచనతో కాపు కులానికి ద్రోహం చేశాడండి పద్మనాభరెడ్డి. అటువంటి పద్మనాభరెడ్డి స్మారక సభకు బోండా ఉమ వెళ్తాడా? ఎంత తప్పది, ఎంత చెడు అది. కాపులకు తలవంపులు కదా. కాపులు పోయి కమ్మవారి కింద పని చేయాలి, తల ఎత్తుకొని పని చేయాలి. అటువంటి గౌరవమైన స్టేజ్లో పవన్ కళ్యాణ్ కాపులు ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే అదే కాపులు ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభ అంటూ బోండా ఉమా వెళ్ళి వృషవృక్షపు వేర్ల కింద కూర్చొని వారితో సహవాసం చేసి కమ్మవారికి, టీడీపీ వారికి, కాపు వారికి తలవంపులు తెస్తే చంద్రబాబు నాయుడు గారు భరిస్తారా? ఇట్స్ నాట్ పాసిబుల్. అటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ హెచ్చరిక, చాలా బలమైన హెచ్చరిక. సమాజం అంటే కాపుల ఓట్లు పడితే అధికారం ఉంటే ప్రజలకు సంక్షేమం, ఆ సంక్షేమంలో కాపులు పాలు పంచుకుంటారు. ఎందుకంటే కాపుల నాయకుడు, ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ మా వైపు ఉన్నాడు. చెయ్యి విరిగిపోయినా కూడా ముందర టావులు పుస్తకాలు, పేపర్లు పెట్టుకొని దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ఎలక్షన్స్ గురించి నిరంకుశంగా రాత్రింపగళ్ళు పవన్ కళ్యాణ్ ఇలా పేపర్లు తిప్పుతూ ఉంటే అసలు ఆ విద్య, ఆ రాజ్యాంగం పట్ల నిబద్ధత వీటన్నిటిని చూస్తూ ఉంటే సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీ వాళ్ళు. ఏ రోజన్నా ఒక్కరోజైనా జగన్ అలా పేపర్లన్నీ ముందర పెట్టుకుని ఒక వీడియో రిలీజ్ చేయగలిగాడా? కనీసం ఒక పేపర్ చదువుతా రిలీజ్ చేశాడా? ఒక పేపర్ కూడా చదవలేని జగన్ పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాలి. అన్ని వేల పేపర్లు చుట్టూ పెట్టుకొని పేపర్లు చదువుతా రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ప్రజా సంకల్పమే తన ధ్యేయంగా ముందుకు అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కాపులు తనకు సహకరించలేదని పలుమార్లు చెప్పినా తానే కాపు వల్లనే కాపులందరూ మీరు నాకు సపోర్ట్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను నిలబడతానని చెప్పి అసలు కాపుల పాపులేషనే లేని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నిలబడి డెమోక్రటిక్గా, సెక్యులర్గా, కులానికి సంబంధం లేకుండా గెలిచిన పవన్ కళ్యాణ్ని కాపుల నాయకుడిగా చూపించాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్. రేపు యోగి, మోడీ దిగిపోతే ఈ దేశానికి అవసరమైన లీడర్. ఆ విషయాన్ని గ్రహించాడు చంద్రబాబు నాయుడు గారు. గ్రహించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఈజ్ గెటింగ్ హిమ్ రెడీ. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా
పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు ఇది చాలా గట్టి సమాధానం ఆ పేపర్లో తిప్పే వీడియో. బికాజ్ హీ ప్రూవ్డ్ హిస్. ఒకప్పుడు 2 లక్షల పుస్తకాలు చదివినారంటే 2 లక్షల పుస్తకాలు ఎవడన్నా చదువుతారని మీరు ట్రోల్ చేశారు. తర్వాత నాగబాబు క్లారిటీ ఇచ్చాడు దానికి. 2 లక్షల రూపాయల వర్త్ పుస్తకాలు, అంటే డబ్బులు పెట్టి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాడంట పవన్ కళ్యాణ్. ఇప్పుడు మేమందరం మీ వెనక పుస్తకాలు పెట్టుకున్నాం, ఇవన్నీ షో. కానీ పవన్ కళ్యాణ్ చదివాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గురించి నేను కవర్ చేయడానికి ఈరోజు సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఇక మా అక్క షర్మిల దేశం కోసం పోరాడి కాక్రోచ్ జనతా పార్టీతో వెనక నిలబడి వెన్నుపూసలా నిలబడి ఆ వెన్నుపూస ఈ దేశ వెయిట్ అంతా మోసిన ఆ వెన్నుపూసకు బలహీనపడి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటే రెస్పాన్సిబుల్గా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ఉంటే సొంత అన్న ట్వీట్ వేయడు. అసలు సిగ్గుందా? షర్మిల తల్లి ట్వీట్ అయ్యదు, షర్మిల హస్బెండ్ ట్వీట్ అయ్యాడు, కొడుకు ట్వీట్ అయ్యాడు, అన్న ట్వీట్ అయ్యాడు. వీళ్ళు కుటుంబ సభ్యులా కాదా? సమాజానికి ఏం కావాలి? మీరు ట్వీట్ వేయాలి. మీరు పోయి అక్కడ ఆమెని చూసుకున్నారా చూసుకోకపోయినా మాకు అనవసరం, కానీ ట్వీట్ వేయాలి కదా, బాధ్యత కదా, ధర్మం కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎట్లా చచ్చిపోయారో మాకు తెలియదు, ఎన్టీ రామారావు గారికి ఎంత క్షోభ కలిగిందో మాకు తెలియదు. కానీ ఎన్టీ రామారావు గారి ప్రతి వర్ధంతికి జయంతికి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదా, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కడుతున్నాం కదా. ఇప్పుడు ట్యాంక్ బండ్ లాగా విజయవాడ అమరావతిలో కూడా అమరా బండ్ అని కట్టి దాని చుట్టూ దాని మధ్యలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం కదా. మేము ఇంత పెద్ద ఎన్టీ రామారావు చేయి తిప్పిన విగ్రహాలు పెట్టుకుంటున్నాం కదా. ఎందుకు? రెస్పెక్ట్ ఫర్ ద నేషన్, రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్, రెస్పెక్ట్ ఫర్ ద లీడర్స్. అది ఉందా మీ వైసీపీ వాళ్లకు? అసలు అన్నమే తింటారా మీరు రోజు? ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇంపార్టెంట్ సంఘటనలు జరుగుతుంటే కవర్ చేయకుండా వైసీపీ మీడియా డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, టొబాకో రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏం మాట్లాడుతున్నారు జగన్ సార్? మీరు బాధ్యత లేదా మీకు? ఇక్కడ జోగి రమేష్ కొడుకు గురించి తెలియాలి. బోండా ఉమా వైసీపీ కుట్రలో భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఈ విషయం తెలియాలి. కాపులకు రైట్స్ కావాలి, కాపులకు రిజర్వేషన్లు కావాలి అని పోరాడిన ముద్రగడ గారు అతనిది ఒక ఫేక్ ఇంటెన్షన్స్ కాదా? పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీగా ఎప్పుడన్నా కాపుల గురించి మాట్లాడడం ముద్రగడ గారు ఎంతసేపు కాపులు అనే పేరుతో 100 కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఈరోజు ఆయన వాళ్ళ ఊర్లో ఉన్న ఇల్లు ఒక 1000 కోట్ల బిల్డింగ్ కాదా? దీని వెనుక వైసీపీ హస్తం లేదా? ఇటువంటివన్నీ పెట్టుకొని కూడా మీరు సమాజంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని వదిలేసి రైతుల సమస్యలంట, డిఎస్సి సమస్యలంట, నేను కాక్రోజ్నే అంట. ఎందుకు సార్ ఇటువంటి మాటలన్నీ? దేశమంతా ఎటుపోయినా ఆంధ్రప్రదేశ్ సమాజం మాత్రం వీ వాంట్ ద క్యాస్ట్. మేము పుట్టిన కులానికి మేము మర్యాద ఇచ్చుకోకపోతే, మేము పుట్టిన కులం చుట్టూ మేము రాజకీయం చేసుకోకపోతే, మేము పుట్టిన కులానికి అవమానం, అభద్రతాభావం అది మాకు. ప్రపంచమంతా ఎటుపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ యువత విల్ బి ఆల్వేస్ విత్ ద క్యాస్ట్ ఐడెంటిటీ. ఎందుకంటే మా నాయకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ అది. మా నాయకులు, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా కార్యకర్తలకు ఇచ్చిన భరోసా అది. ఏ పోలీసోడైనా మా కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తలను అవమానపరిస్తే మా మీద చేయగలడా? ఇప్పుడు ఒక కుర్రోడు తిరుమలలో అలిపిరి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర విగ్రహం ఏదో ఉంది, చిన్న విగ్రహం, ఏదో పురాతనమే విగ్రహము, ఇంట్లో పూజ చేసుకోవాలనిపించింది, పీక్కొని పోయాడు. ఏంటి ప్రాబ్లం మీకు? దానికి కూడా రాజకీయం చేయాలా? ఇప్పుడు విగ్రహాలు కొనుక్కోలేడు అబ్బాయి, ఎవరో చెప్పుంటారు, స్వామీజీ చూడమ్మా దేవుడి దగ్గర గుడిలో ఉన్న విగ్రహాన్ని ఎత్తుకొస్తే మన ఇంట్లో పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్పినట్టున్నారు, కాబట్టి విగ్రహం తీసుకెళ్ళాడు. అవును, టీడీపీ అధికారంలో ఉన్న విగ్రహం తీసుకెళ్తాము, మాకు ఒక అవకాశం ఉంది, తీసుకెళ్తాము. పొద్దున పోలీసులు కూడా హార్ష్గా ప్రవర్తించారు మా మీద, ఆ ధైర్యంతో విగ్రహం తీసుకెళ్ళాం. దానికి కూడా రాజకీయం చేస్తారా? దానికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? అరే విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకపోతే ఏంటి సమస్య మీకు? మీరు ఎత్తుకపోరు, మమ్మల్ని ఎత్తుకపోనియరు. చూడు, గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నప్పుడు, అధికారంలో పార్టీ ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి రాజకీయం చేయకూడదు. మాకు దేవుడు, కులము, మతము, వ్యక్తి పూజ, నాయకుల పూజ, వీటి చుట్టూ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు అంటే ప్రేమ, అభిమానం, వాత్సల్యం, వాళ్లతోనే బ్రతుకుంటాం. మాకు ఉద్యోగాలు అవసరం లేదు,
మాకు వ్యాపారాలు అవసరం లేదు, ఎకానమీ అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే మా కులపోడు ఎవడో ఒకడు వ్యాపారాలు చేస్తుంటాడు, వాడేదో కాంట్రాక్ట్ ఇస్తాడు, మాకు వెన్నుపూసలు పెద్దగా పనిచేయవు, ఆ కాంట్రాక్ట్లు ఇస్తే కాంట్రాక్ట్లు చేసుకుంటూ బతుకుతాము, ఫ్రాడ్ చేస్తాము, మోసం చేస్తాము, డబ్బులన్నీ తీసుకొని ఐపీ పెట్టి పారిపోతాము. చట్టాలు మమ్మల్ని రక్షిస్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ తన పందాన్ని మార్చుకోవాలి. గో అరౌండ్ క్యాస్ట్, గో అరౌండ్ రిలీజియన్, టాక్ రిలీజియన్, బొట్లు పెట్టుకో, నామం పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి సార్ మీరు కూడా ఇట్లా పొద్దు నామం పెట్టుకొని ఇట్లా 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 కాషాయం గుడ్డ మెడలో వేసుకొని మీరు కూడా ఒకసారి కాషాయం మాల వేసుకోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రతిసారి మీరు స్టైల్గా వైట్ షర్ట్ వేసుకొని బీజ్ ప్యాంట్ వేసుకొని డెమోక్రసీ, సెక్యులరిజం, అందరినీ గౌరవించాలి, ఇటువంటి మాటలు అసలు సార్ ఇవి ఎంత క్రింజ్ మాటలు. ఫస్ట్ ఈ మాటలు మానుకోవాలి. మీరు కూడా అదేంటి మిరిండా బాటిల్, ఫ్యాంటా బాటిల్స్ ఉంటాయి కదా, అలా అంటే ఇప్పుడు ఆ ఫ్యాంటా బాటిల్ లాగా పైనుంచి కింద దాకా కాషాయం బట్టలు వేసుకొని నుదురున ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింధూరం పెట్టుకొని సైన్స్కి సంబంధం లేని లాజిక్లు మాట్లాడతా దేవుడి గురించి, రిలీజియన్ గురించి ప్రాపగేట్ చేయండి, అధికారంలోకి రావాలని ట్రై చేయండి. ఇదే పద్ధతి. ఆంధ్రప్రదేశ్ పద్ధతి అయితే ఇదే.